గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రభుత్వం మాత్రమే మారలేదు, అభివృద్ధి దిశ కూడా మారడం ప్రారంభమైంది. ప్రజల హక్కులు, పెట్టుబడులు, ఉపాధి, సాంకేతికత మరియు సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూముల భద్రత కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, భూ అక్రమాలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడం వంటి చర్యలు ప్రజల ఆస్తుల రక్షణకు భరోసా కల్పించాయి. అదే సమయంలో కొత్త పారిశ్రామిక విధానాలు, భారీ పెట్టుబడులు ఆకర్షణ, లక్షలాది ఉద్యోగ అవకాశాల సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేశాయి. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా వందలాది ప్రభుత్వ సేవలను ప్రజల మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకురావడం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి కార్యక్రమాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమలవుతున్నాయి. అమరావతిని శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేయడం, విద్యా రంగంలో సంస్కరణలు, యువతకు అవకాశాల విస్తరణ, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యల వంటి కార్యక్రమాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రజల ఆస్తులకు రక్షణ, పెట్టుబడులకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి, పారదర్శక పరిపాలనకు మరియు సాంకేతిక ఆధారిత సేవల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం వైపు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగుతుంది. ఇదే రెండేళ్ల నమ్మకంగా భవిష్యత్ తరాలకు బలమైన పునాదిని నిర్మిస్తుంది.